పెదవిగి మండలం కొప్పాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శనివారం సాయంత్రం పెదవేగి గ్రామంలో దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ అల్లరి మూకలు చొరబడి వీరంగం సృష్టించారు. వైసీపీ జెండాలు, కర్రలతో, రాళ్లు, కోడిగుడ్లతో కాంగ్రెస్ శ్రేణులపై కవ్వింపు చర్యలు చేస్తూ దాడికి దిగారు. దీంతో పెదవేగి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. పోలీసుల మాటలు పెడచెవిన పెట్టి పోలీసులు సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై దాడికి దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వామ్యంలో ఉన్నామా అన్నారు. వైసీపీ దాడులను చూసిన ప్రజలు ఆలోచించి ప్రశాంత వాతావరణం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెదవేగి గ్రామంలో వైసీపీ అరాచకాలు పోవాలంటే, మీ గ్రామంలో ప్రశాంతత కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఆలపాటి నరసింహమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలకు, ఈ ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఒక గ్యాస్ బండ 500 రూపాయలు ఎలక్షన్ లో రాసి పెట్టావా? ఈ ఊరేమన్నా రాసి పెట్టావు నువ్వు? పార్టీ రూపంలో కదలి వచ్చరా దేశం మీ సంతృప్తి మన కొడుకులని ఎదిరించి దంతులకి పట్టిన గ్రహణాన్ని మన కోసం మండూరు సొసైటీ మొత్తం 40 లక్షలు ఖర్చు పెట్టి తిరిగిన వాళ్ళం మేము. అరే మన వాళ్ళు సైలెంట్ గా ఉండండి. పోలీస్ సిఐ గారు వస్తున్నాడు, సైలెంట్ గా ఉండండి. ఆలోచించండి. ఆలోచించి ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని అడ్డుకోవాలంటే కేవలం అది మనకయ్యే ప్రతి రూపాయలను 30 పైసలు ఖర్చు అవుతాయి. మనకయ్యే ప్రతి రూపాయలను పరదేశీ పాలకులను ఎదిరించాడు. ఉద్యోగం కోసం లంచం తెలియవలసిన నాయకులను కరణీసాన్ని కొట్టాలంటూ అరే నెత్తుడు సలహాల దురాగతాలని, అరాచకాలని చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఓటేయాలో, ప్రశాంతమైన వాతావరణం కావాలంటే ఎవరికి ఓటేయాలనే విధానంతో కొప్పాక ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, మీ గ్రామానికి ఉన్న పేరుని మీరు నిలబెట్టుకోవాలంటే ఎవరికి ఓటు వేయాలో ఆలోచించండి. ఆలోచించి తర్వాత పిల్లల భవిష్యత్ తరాల కోసం ప్రశాంతమైన కొప్పాక కావాలంటే, పిల్లలకి భవిష్యత్తు కావాలంటే, ప్రశాంతమైన కొప్పాక కావాలంటే ఎవరికి ఓటేయాలో, ఎలాంటి వారికి ఓటేయాలో మీరు ఆలోచించండి. వైసీపీ వాళ్ళు చేస్తున్న దురాగతాలను మీరు చూస్తున్నారు కదా. ఆలోచించి ఓటు వేయండి. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నాం.